యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని బహుమికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా కాపాడి ఈ యొక్క మధ్యాహ్న కాలం సజీవ లెక్కలో చేర్చి మీ యొక్క సన్నిధానంలో నిలబడి ఉన్నాం తండ్రి నాయన. మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి నాయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించను అని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవా, నీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేము కాలు హృదయాలతో మీ యొక్క సన్నిధానానికి వచ్చాం తండ్రి. ఆ యొక్క హృదయాన్ని అలాగే వదిలి వెళ్ళకుండా ఆ యొక్క హృదయంలో మీ యొక్క వాక్యాన్ని నింపుకొని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపజేసుకున్నటకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని, వినగల మనసును గ్రహించగలుగుటకు మంచి మనసును దయచేయమని, ఈ యొక్క మధ్యాహ్న కాల దీవెనతో నింపుమని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్న అంశం ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ ఆ వాక్యము అనుంది. ఏంటిది ఆ వాక్యము? ఏ వాక్యము? ఏ వాక్యము? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఏముంది? ఆది యందు దేవుడు ఏం చేసిండు? భూమి ఆకాశములను సృజించెను అనుంది. కానీ ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం సరికి అక్కడేం రాయబడ్డది? చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మరి ఇక్కడ ఏం చెప్తుంది? 14వ వచనంకి వచ్చేసరికి ఆ వాక్యమే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యమే 2024 సంవత్సరాలకు పూర్వము శరీర రూపాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. ఏం చేసింది? ఆ వాక్యం ఏం చేసింది? శరీర రూపాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించడం జరిగింది. అందుకనే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎప్పుడు? 2024 సంవత్సరాలకు పూర్వము. అయితే ఇక్కడ మనము తీసుకున్న అంశం ఏంటి అంటే, ఆ వాక్యము శరీరధారి అయి భూలోకంలో నివసించడానికి గల కారణాలు ఏమిటి? అర్థమైందా? ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిందని మనం తెలుసుకున్నాం. మరి ఆ వాక్యము శరీర రూపాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించడానికి కారణం ఏంటి? అసలు నివసించాల్సిన అవసరం ఏంటి? నివసించాల్సిన ఆ శరీరము ఈ యొక్క మన మధ్య నివసించి ఎటువంటి బాధ్యతలను నెరవేర్చింది, ఎటువంటి బాధ్యతలను మనకు అప్పగించిపోయింది అనేది మనం ఒకటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము వాక్యము శరీరధారి అవతరించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, లేఖనములను ప్రవచనాలను నెరవేర్చడం కోసము. అంటే ఆదిమ కాలంలో ఉన్న ఎవరు? దేవుని ప్రవక్తలు. ఆయన గురించి, ఆ వాక్యం గురించి ప్రవచనాలు రాసిన కొన్ని ప్రవచనాలు, ఆ ప్రవచనాలను ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడం కోసము ఆయన ఈ యొక్క భూలోకానికి శరీర రూపాన్ని ధరించుకొని రావడం జరిగింది. అందులో మొట్టమొదటి ఏంటంటే, ప్రవచనాలను నెరవేర్చడం కొరకు ఈ యొక్క భూలోకానికి ఆయన రావడం జరిగింది. అసలు ఇంతకు ప్రవచనం అంటే ఏందండి అని మనం అనుకోవచ్చు. అవునా? ప్రవచనం అంటే ఏందో ఒకసారి మనము ఎక్కడికి వెళ్దాము? పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
మనం 20వ వచనంలోకి వెళ్దాం. చూడండి ఏం రాయబడ్డది అక్కడ. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా చూడండి, ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరే. మళ్ళొక్కసారి 21వ వచనం చదవండి అమ్మా. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అసలు ప్రవచనం అంటే ఏంటంటే మనము తన ఊహను బట్టి చెప్పేది కాదు, మన జ్ఞానాన్ని బట్టి చెప్పేది కాదు, మన తెలివిని బట్టి చెప్పేది కాదు. ఆ ప్రవచనం అనేది మొట్టమొదట ఎలా పుడుతుందంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా పలికించిన మాటలే ప్రవచనాలు. ఆ ప్రవచనాలను నెరవేర్చడం కోసము, ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడం కోసము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. జన్మించలే, రావడం జరిగింది. రావడము అంటే ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మన తెలిసిన వాళ్ళు ఎవరో ఎక్కడున్న అమెరికాలో ఉన్నారు. ఆ అమెరికాలో ఉన్న వ్యక్తి మన భారతదేశానికి రావాలి అంటే ఎట్లా వస్తాడు? ఆయన ఫ్లైట్ ఎట్లా వస్తాడు? అవునా? అంటే ఒక వాహనాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ వాహనంలో ఎక్కి ఇక్కడ వచ్చాడు. మరి ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు మరి మన మధ్యలో నివసించాలి అంటే డైరెక్ట్గా దేవుడు మన దగ్గరికి వస్తే మనము చూడగలుగుతాం? ఆయనను చూడలేము. ఎందుకంటే ఒకసారి కొండ మీద మోసినట్టు ప్రభువా నిన్ను చూడాలి అని ఆశపడ్డప్పుడు చూసిండు ఆయన. ఆ బండ సందులోకి వెళ్ళి కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకొని ఆయన వెలుగును చూడలేకపోయాడు. అంటే మనం మామూలుగా మనం ఉన్న బయట మనం ఉదయిస్తున్న సూర్యునే చూడలేము, ఇంట్లో ఉన్న లైట్ని ఒక 5 నిమిషాలు పరిశీలనకు చూడలేము. అటువంటిది అంతకంటే అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని మనం ఎలా చూడగలుగుతాం? చూడలేము. కాబట్టే దేవుడు ఏం చేసినంటే తన ప్రవక్తల ద్వారా ఏం చేసినంటే ఈ యొక్క భూలోకానికి నేను వస్తున్నాను అని రాయించడం జరిగింది. అందులో మొట్టమొదటి ప్రవచనం మనకి ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో కనబడుతుంది. చూడండి ఒకసారి తీయండి అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మనకు 15వ వచనంలో కింది భాగంలో రాయబడ్డది, అక్కడ అది అని రాయబడ్డది. ఏముంది అక్కడ? అది ఏం రాయబడ్డది చూడండి. అది అని ఉంది కదా, దాని పక్కన పుట్నోట్లో కింద 1 కింద ఆడ వర్డ్ రాయబడ్డది. ఏం రాయబడ్డది అక్కడ? ఆయన. ఆయన అంటే ఎవరు? మనం చదువుకున్నాం కదా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన అంటే ఎవరు? ఆ వాక్యము. ఆ వాక్యం లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఆ వాక్యమే ఎప్పుడు 2024 సంవత్సరాల పూర్వం మన మధ్య నివసించింది. మొట్టమొదటి ప్రవచనం. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం ఆయన భూలోకానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇక్కడ చూడండి, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు అన్నాడు. స్త్రీ సంతానం అంటే ఓన్లీ కన్యక గర్భంలో మాత్రమే జన్మించాలి. అంటే భార్యాభర్తల కలయిక ద్వారా మనం అందరం జన్మించినాం. కానీ మరి ఆయన జన్మించిన విధానం ఎలా ఉంది? దేవుడే ఆత్మరూపంలో ఆమెలోకి వచ్చి ఆమె గర్భం ధరించింది. అంటే అందుకని పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై ఉండును రాయబడ్డది. మనం ఒకసారి మన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అవి చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతాయి. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నాం అవి. అందుకని నేను ఇప్పుడు దాని గురించి వివరం చెప్పట్లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం ఏంటంటే ప్రవచనాలు నెరవేర్చడం కోసం వచ్చాడని మనం చెప్పుకుంటాం. కాబట్టి మొట్టమొదటి ప్రవచనం ఎక్కడ ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసము ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడైతే వీళ్ళకు ఆజ్ఞాపించిన పండును తినొద్దని చెప్పిరో వాళ్ళు ఏం చేశాడు? ఆయన ఆజ్ఞను మీరి పాపం చేసిరు. కాబట్టి ఆ పాపానికి ఫలితం ఏమైంది?
నరకం వచ్చింది, మరణం వచ్చింది. ఆ మరణాన్ని తప్పించడం కోరమే ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. తర్వాత రెండవ ప్రవచనం ఏంటి అంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలా ఇక్కడేం రాయబడ్డది 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఏం రాయబడ్డది? కన్యక గర్భవతి అయి కుమారుని కానీ. కన్యక గర్భవతి అయి కుమారుని అంటుంది. ఇది సాధ్యమయ్యే పనేనా? మనుషులకు సాధ్యమవుతుందా? ఇది కాదు. కానీ ఎవరికి సాధ్యమవుతుంది? దేవునికి ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అయితే ఈ యొక్క యెషయా భక్తుడు ఈ మాట ఎప్పుడు రాసిందంటే క్రీస్తు పుట్టక ముందుకు 700 సంవత్సరాలకు పూర్వం రాసిన ఆయన. 800 సంవత్సరాలకు పూర్వము 700 ఇయర్స్ అంటే 700 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క ప్రవచనం చెప్పిండు. అంటే ఇప్పుడు మనం ప్రవచనం ఎలా చెప్తారని ఇప్పుడు తెలుసుకున్నాము. అంటే తన ఒక ఊహను బట్టి తన ఇచ్చను బట్టి చెప్తాడా? కానీ ఈ యొక్క ప్రవచనం ఆయన ఎలా చెప్పిండు? ఆ ప్రవచనం ఎలా చెప్పినట్టే మనకు 11వ వచనంలో చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అంటే దేవుని వలన సూచన అడుగుము. అది పాతాళ లోకమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. అంటే అది పాతాళ లోకం లోతైనా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా పర్వాలేదు. ఆ ప్రవచనం ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చింది కాబట్టి ఆ యొక్క యెషయా ఏం చేసిందంటే ఆ యొక్క ప్రవచనాన్ని చెప్పడం జరిగింది. ఏం ప్రవచనం చెప్పిండు? ఏం చెప్పిండు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని చెప్పేసి అని ప్రవచనం చెప్పిండు. ఈ ప్రవచనం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు, అంటే క్రీస్తు పుట్టక ముందుకే ఆయన 700 సంవత్సరాలకు ఈ యొక్క ప్రవచనం చెప్పడం జరిగింది. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది మనకు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఈ యొక్క ప్రవచనం మనకు నెరవేరింది. తర్వాత ఇదే యెషయా భక్తుడు ఇంకొక దగ్గర మన 9వ అధ్యాయంలో డైరెక్ట్ స్టేట్మెంటే చేసిండుగా. అక్కడనేమో దేవుడు సూచన ఇచ్చిండు, కుమారుని మన కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది అని చెప్పేసి ఆయన సూచన ఇచ్చిండు. కానీ 9వ అధ్యాయము 6వ వచనంలోకి వచ్చేసరికి డైరెక్ట్ ఏం చెప్పేసిండు? చెప్పిండు ఆల్రెడీ. ఏం చెప్పిండు చదవండి అక్కడ. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. అర్థమైందా? మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడేను. అంటే అనుగ్రహింపబడతాడు అని చెప్పలే. ఇప్పుడు మామూలుగా మనకు హాస్పిటల్ పోయినాక కొడుకు పుడతాడా కూతురు పుడతా అన్నప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? ఏమైనా చెప్తారా? ఏం చెప్పారు? డెలివరీ అయ్యేంత వరకు నానుస్తారు. ఎందుకంటే ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అందరిస్తే ముందే చంపేస్తారేమో, మగపిల్ల పుడితే ఉంచుకుంటారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారని చెప్పరు. కానీ ఇక్కడ యెషయా భక్తుడు డైరెక్ట్ చెప్పేసిండు, ఏలే అనగా మనకు శిశువు పుట్టిండు. తర్వాత ఏంది? మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు అండి. అనుగ్రహింపబడేను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరుడేనా, ఆలోచనకర్తేనా, నిత్యుడగు తండ్రేనా? ఇవన్నీ లక్షణాలు ఆయన ఉన్నాయా లేవా? ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత ఇవన్నీ లక్షణాలు మనకు కనిపించినా కనిపించలేదా? మనం ఎట్లా గమనించినాము? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం అంటే ఎటువంటి రాజ్యభారం? ఈ లోక రాజ్యభారం కాదు ఆయనకు ఉండాల్సింది. ఆయనకున్న రాజ్యభారం ఏంటంటే నా తండ్రి రాజ్యాన్ని భూలోకంలో స్థాపించాలి. అంటే తండ్రి రాజ్యం ఏంటంటే మన అందరినీ ఆయన రాజ్యంలోనికి తీసుకుపోవడం కోసమే ఆయన తన భుజం మీద రాజ్యభారాన్ని వేసుకున్నాడు. తర్వాత ఆయన ఆశ్చర్యకారుడు. ఆయన చేసిన ఆశ్చర్యకారాలు భూమి మీద దేవుడు అని చెప్పుకున్న ఏ ఒక్కడో కార్యాలు చేయలేకపోయారు. ఆశ్చర్యకారుడు అంటే ఎట్లా ఆశ్చర్యకారుడు? చనిపోయిన వారిని లేపిండు, కుంటివారిని నడిపించిండు, గుడ్డివారికి చూపునిచ్చిండు, తర్వాత కుష్ఠరోగులను బాగు చేసిండు, నత్తివారిని మాటలు వచ్చే విధంగా చేసిండు,
చనిపోయిన వారిని కూడా లేపిండు. అంటే ఆయన ఆలోచనకర్త. ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన? ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరికి ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది అనే ఆలోచనతో ఆయన బోధించుడు. తర్వాత ఇంకేంటంటే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యము నిలిచేవాడు. అందుకనే మన దగ్గర బైబిల్లో మాట రాయబడింది అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడంట. నిన్న అంటే నిన్నటి రోజు, ఈరోజు, రేపు, నిరంతరం ఎప్పుడు ఒకే విధంగా ఉన్న దేవుడు మన దేవుడు. తర్వాత సమాధానకర్త అంటే తండ్రి, అంటే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే సమాధానం ఆయన యొక్క భూలోకానికి వచ్చింది దేనికి? మనలందరినీ దేవునితో సమాధాన పరచడం కోసమే ఆయన యొక్క భూలోకానికి వచ్చి మనల్ని తన రాజ్యానికి తీసుకోవడం కోసం ఆయన ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. తర్వాత ఇంకో రెండవ ప్రవచనం చూసుకుందాము. మీకా గ్రంథము 5వ అధ్యాయము. మీకా 5:2 వచనం చూడండి. బేత్లహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనము. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని, పురాతన కాలం అంటే ఏ కాలము? పితరుల కాలం నుంచి మొదలుకొని, పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళ కాలం నుంచి మొదలుకొని శాశ్వత కాలం వరకు. శాశ్వత కాలం అంటే ఏ శాశ్వత కాలము? ఇప్పుడున్న కాలం. ఇప్పుడు పితరుల కాలం అయిపోయింది, క్రైస్తవుల కాలము. ఇప్పుడు మన ముందు కాలంలో కూడా ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అందుకని నాకు క్లియర్గా రాయబడ్డది. ఏం రాయబడ్డది? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్పేసి ఆయన ప్రవచనం చెప్పింది. ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పిందంటే క్రీస్తు పూర్వము 400 సంవత్సరాలకి ఈయన చెప్పడం జరిగింది. ఎవరైనా? మీకా. మొట్టమొదటి 700 సంవత్సరాలకు ప్రవచనం చెప్పింది ఎవరు? యెషయా. రెండవ ఆయన మీకా. ఎవరు? మీకా. ఈ మీకా ఏం చెప్పిందంటే ఆయన ప్రవచనం ఎలా చెప్పిందంటే ఆయన పుట్టే ప్రదేశం గురించి చెప్పిండు. ఆయన యేసుక్రీస్తు పుడుతున్నాడని చెప్పలేదు. ఆయన ఏ ప్రదేశంలో పుడతాడు అనేది ఆ ప్రదేశాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకుంది ఏంది? యెషయా ప్రవచనం చదువుకున్నాము, మీకా ప్రవచనం చదువుకున్నాము. మరి ఈ రెండు ప్రవచనాలు మనకి ఎక్కడ నెరవేరినాయి? ఈ ప్రవచనాలు రెండు నెరవేరినట్టు మనకి ఎక్కడ చూపిస్తుందంటే రండి, మత్తయి సువార్తలకు రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పటికి ఆమె అంటే 1వ వచనం నుంచి మనకు చదివితే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మనం ఎందుకు అక్కడి నుంచి చదివితే సరే 18వ వచనం నుంచి చదవండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ నుంచి బాగా వినండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, ఇక్కడ క్రీస్తుకు పుట్టక ముందుకు 700 సంవత్సరాలకు పూర్వం చెప్పిన యెషయా ప్రవచనము
ఎప్పుడు నెరవేరిందంటే మత్తయి సువార్తలో నెరవేరింది. అంటే ఆయన 700 సంవత్సరాలకు పూర్వం చెప్పబడిన మాట, ఆ మాట నెరవేరింది. ఎప్పుడు నెరవేరిందంటే ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చుడు. తర్వాత ఇది యెషయా ప్రవచనం నెరవేరింది. మరి మీకా ప్రవచనం ఎక్కడ నెరవేరిందని మనకు అర్థమవుతుంది. దాని కింద అధ్యాయమే 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం, 2వ వచనం చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బేత్లహేమ్ అనే చదవం బేత్లహేములోనే ఏలైనగా యూదయ దేశం బేత్లహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ఈ మాట విన్న తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఏంటి ఇక్కడ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి అడిగిరు. అడగగానే ఆ రాజుకు అక్కడ ఉన్న యెరూషలేము మొత్తం భయపడిరు. తర్వాత ఏమంటాడు, తన రాజ్యంలో ఉన్న శాస్త్రులను, పరిసరులను అందరినీ పిలిపించి అసలు యూదులకు రాజుగా పుట్టేవాడు ఎక్కడున్నాడు ఒకసారి మీ మన గ్రంథాలు ధర్మశాస్త్రం తీసి చదవండి అన్నప్పుడు చదివితే ఆయన ఏం చేసినట్టే ఈ యొక్క ప్రవచనాన్ని చూపెట్టిరు. వాళ్ళు ఏ ప్రవచనం చూపెట్టరు? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు ప్రవచనం చూపెట్టినాక అప్పుడు ఆయనకు అర్థమవుతా నిజంగానే పుట్టినాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ కింది అధ్యాయం చదువుకుంటూ పోతే యేసుక్రీస్తుని చంపాలని ఆయన ఎన్ని ప్లాన్ చేసిండో అవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మొట్టమొదటిగా దేవుడు ఈ యొక్క భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే లేఖనములు నెరవేర్చుట కొరకు ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. తర్వాత యేసు వాక్యము శరీరధారి భూమి మీద అవతరించడానికి గల రెండవ కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుని మనకు బయలుపరచుటకు. రెండో అంశం ఏంది? తండ్రి అయిన దేవుని మనకు చూపించుటకు. అంటే బయలుపరచుటకు అంటే చూపించుటకు, మనకు పరిచయం చేయుటకు, ఆయన ఎలా ఉంటాడో, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూపించడం కోసము ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. అప్పటి వరకు తండ్రి అంటే ఎవరికీ తెలియదు, దేవుడు అంటే ఎవరికీ తెలియదు. కానీ ఏం చేసిండు యేసుక్రీస్తు ప్రభుల వారు తను యోహాను ద్వారా రాపించిన మాట 18వ వచనంలో ఏముంది? ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడే అన్న దగ్గర పుట్టినోట్లో 2 ఉంది. ఏముంది చూడు అక్కడ, ఏముంది కింద? రెండో దాని కింద పుట్టినోట్లో 2 ఉంది, కింద కుమారుడే కాడ ఏముంది చూడండి అక్కడ. ఎట్లా అంటే ఎట్లా? జనితైక అనే పదానికి అర్థం ఏంటిది? జన్మించిన వాడై ఉండాలి. అంటే తల్లి గర్భంలో జన్మించిన వాడైతేనే, అంటే జన్మించిన కుమారుడైతేనే మనకు తండ్రిని చూపెట్టగలుగుతాడు, లేకుంటే తండ్రిని మనకు చూపెట్టలేడు. అందుకని జనితైక కుమారుడు అంటే జన్మించాల్సిన కుమారుడు, అంటే తల్లి గర్భం నుండి జన్మించిన కుమారునిగా జన్మిస్తేనే ఆయన భూలోకంలో తండ్రిని బయలుపరచగలడు, తండ్రిని చూపెట్టగలుగుతాడు. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపి దేవుడు, ఆయనకు ఆకారం లేదు. అటువంటి ఆకారం మన ముందరికి వస్తే మనకు కనబడుతుందా? మనం ఇప్పుడు మనలో ఆత్మ ఉంది, మనలో ప్రాణం ఉంది, ఇవన్నీ మనం చూడగలుగుతున్నామా? మన ఆత్మను చూడలేకపోతున్నాము, మన ప్రాణాన్ని చూస్తలేము, మన కంటికి కనిపించదు గాలిని కూడా మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు దేవుడు ఇదే విధంగా వస్తే మనం దేవుని చూడగలుగుతామా? చూడలేము. అందుకే దేవుడు ఏం చేసినంటే ఆ జనితైక కుమారునిగా, తల్లి గర్భంలో జన్మించిన కుమారుడిగా ఈ యొక్క భూలోకానికి ఆయన రావడం జరిగింది. అందుకనే ఆ జనితైక కుమారుడే
అంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆ జనితైక కుమారుడే మనకు తండ్రిని బయలుపరచడానికి కోసము 2024 సంవత్సరాల పూర్వం ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగిందని వాక్యం సెలవిస్తుంది. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు బాగా వినండమ్మా. నేను ఎక్కడి నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. 19వ చదవం. నేనొక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పెను. 19. వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయన అడగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడున్న శాస్త్ర పరిశీలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అడుగుతున్నారు, నువ్వు అసలు ఎవరు, నువ్వు ఇన్ని బోధలు చేస్తున్నావు, ఇంత ఈ విధంగా చెప్తున్నావు, అసలు నువ్వెవరు మాకు కనపచ్చు అది అన్నీ చెప్పినప్పుడు ఆయన వాళ్ళతో అన్న మాట ఏంటంటే 16వ వచనంలో 15వ వచనంలో మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను, నేను ఎవరికి తీర్పు తీర్చనయ్యా, మీరే తీర్పు తీరుస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. అయితే వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు కానీ పట్టుబడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 2 లేదా 3 నోట సాక్ష్యం పలికించి వాళ్ళకి శిక్ష విధించేవారు. ఇప్పుడు మన జరిగే కోర్టులో కూడా అట్లే ఉంది. ఇప్పుడు మనం కోర్టులలో శిక్షలు విధిస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం ఎంతమంది చూడండి, ఒక్కరు సాక్ష్యం చెప్పిననుకో ఒక్కరు సాక్ష్యం చెల్లదు, 2 లేదా 3 ఖచ్చితంగా ఉండాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొనబడ్డది? మన భారతదేశ రాజ్యాంగం ఎక్కడి నుంచి తీసుకోబడ్డది తెలుసా ఎవరికన్నా? అంటే భారతదేశ రాజ్యాంగము ప్రపంచ దేశాలలో అన్ని రాజ్యాంగాల నుంచి తీసుకొనబడింది. మరి ఆ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ ఎక్కడి నుంచి రాయబడ్డాయి? ఎక్కడి నుంచి రాయబడ్డాయి? దీని నుంచే రాయబడ్డాయి. సో అంటే బైబిల్కు రాజ్యాంగానికి దగ్గర సంబంధం ఉందా లేదా? అంటే బైబిల్లో ఉన్న మాటలే రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే వాళ్ళ ధర్మశాస్త్రంలో ఏముంది? ఇప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రం తప్పు మన రాజ్యాంగంలో అదే ఉంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష విధించాలంటే డైరెక్ట్ ఒకరితోని కాదు, ప్రత్యక్షంగా సాక్షులు ఉండాలి, ఆ సాక్షులను బట్టి శిక్ష విధించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ శాస్త్ర పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఉత్తనే శరీరంగా తీర్పు తీరుస్తారు, కానీ నేను అలా తీర్పు తీర్చను. ఒకవేళ నేను కనుక నా సాక్ష్యము సత్యమే అంటే నేను చెప్పేది నిజమే అని తెలుసుకోవాలంటే నాలో 2 ఉన్నారు, నేను ఉన్నాను, నా తండ్రి కూడా నాలోనే ఉన్నాడు, కాబట్టి నేను తీర్పు తీర్చే తీర్పు సత్యమే. అందుకే 16వ వచనంలో 16వ వచనం చెప్పాను చూడండి, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీ తీర్పుకి సత్యం లేకపోవచ్చు, సత్యం ఉండదు, కానీ నేను తీర్చే తీర్పు ఎట్లుంటుందంటే అది కరెక్టే. ఎందుకు అంటే నేను ఒక్కడనే కాదు, నేను నా తండ్రి ఇద్దరము ఏకమై ఉన్నాము అని చెప్పేసి అని వాక్యము చెప్తుంది. తర్వాత 19వ వచనంలో చూడండి, వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరుగుదరని వారితో చెప్పాను. ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, నేను ఎవరిని అంటే మీకు అందరికి తెలుసా? నేను ఎవరినో తెలీదు, నన్ను నేను పరిచయం చేసుకుంటేనే తెలుస్తుంది నేను పలానా ఆయన కొడుకునే అని చెప్తేనే మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పిన కొన్ని రోజుల తర్వాత మీరు నన్ను గుర్తుపట్టి ఈయన ఎవరు అంటే ఈయన పేరు సొలొమోన్ రాజు పలానా దేవదాస్ కొడుకు అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారు. అంటే ఒకవేళ నేను ఎవరో తెలిస్తే నా తండ్రి ఎవరో తెలుస్తుంది, నేను ఎవరో తెలియదు అంటే నా తండ్రి ఎవరో కూడా అవునా కదా తెలియదు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటే నీ తండ్రి ఎక్కడ నన్ను అడిగినప్పుడు మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరగరు, ఒకవేళ నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు. ఎరిగి ఉండడం అంటే తెలుస్తుంది.
నేను ఎవరో తెలిస్తే నా తండ్రి కూడా ఎవరో మీకు తెలుస్తుంది. కానీ నేను ఎవరో మీరు తెలుసుకోలేనప్పుడు నా తండ్రి గురించి మీరు ఎలా తెలుసుకోగలుగుతారు అని దేవుడు వాళ్ళతోని మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొంచెం మనము లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఇంకో వచనం జ్ఞాపకం చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమైంది. అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేనును నా తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆయన వాళ్ళంతగానో అడిగినప్పుడు ఎప్పుడు ఏమంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నా అంటే ఒకటే కలిసే ఉన్నాము. ఇప్పుడు మన శరీరం ఉంది, బాగా అర్థం చేసుకోవాలంటే మన శరీరంలో ఏమేమి ఉన్నాయి? ప్రాణము ఉంది, ఆత్మ ఉంది, అవునా కదా? ప్రాణం ఆత్మ ఉందని మనకు ఎట్లా తెలుస్తుంది? మనం నడుస్తున్నాము, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం అంటే ఇవన్నీ మనకు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మనలో ఇవేవి లేవు అంటే మనము బ్రతుకున్నట్లు లెక్కేనా చనిపోయిన వారితో సమాధానం? అంటే ఇప్పుడు ఇవన్నీ మన కంటికి కనిపించినంత మాత్రాన ఇవన్నీ లేవంటున్నామా? ఇప్పుడు మన శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి. కిడ్నీస్ ఉన్నాయి, తర్వాత హార్ట్ ఉంది, లివర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన కంటికి కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. మరి కనిపించినంత మాత్రాన అవి లేవు అంటామా? ఇప్పుడు గాలి ఉంది, గాలి మన కంటికి కనిపించదు, అవి లేవంటామా? ఉన్నాయి. అంటే తండ్రి కూడా ఏంటంటే కుమారుల్లో తండ్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ విషయాన్ని గ్రహించలేక ఆయనను పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారు. చివరికి ఆయన శిష్యుడైన ఫిలిప్పు కూడా ఇదే మాట్లాడుతాడు, అయ్యా మాకు తండ్రిని కనపరచుము, అంతే చాలును అని చెప్పేసి అంటాడు. చూడండి, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇది శిష్యులతో చెప్తున్న మాట. దేవుడు ఏం చేస్తాడు? శిష్యులతో మాట చెప్తున్నాడు. ఏంది? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తే అప్పుడు ఫిలిప్ ఏమంటుంది తెలుసా? 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసుక్రీస్తు అప్పుడు సమాధానం చెప్తే ఏం చెప్తున్నాడు? ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచిన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? అడుగుతున్నాడు దేవుడు. ఇంతకాలం నేను 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాను కదా, 3.5 సంవత్సరాలు నీతో ఉన్నప్పుడు ఇంకా తండ్రిని కనపరచమని ఎలా అడుగుతున్నావు నువ్వు? ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే ఏం చేయమంటుండు? 10వ వచనం చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడంటే నాలో ఉంటూ నాలో నివసిస్తూ తన పనులు చేస్తున్నాడు. నేనున్నా. ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనం ఏదన్నా మాట్లాడినప్పుడు ఆ మాటను ఏం చేస్తుంది? బయటికి చెప్పనీయదు. ఇప్పుడు ఒకవేళ మనం సినిమా థియేటర్ పోదామని మనం అనుకుంటాం, అవునా? మన మనసులో అనుకుంటాం. పోనీకపోతుంటే మన ఆత్మ ఏమంటుంది? అయ్యా నువ్వు పొద్దున్న లేచిందంటే ఆదివారం చర్చికి పోతావు, దేవుని బోధ చేస్తావు, మనం వీడియో సినిమా పోతావా? ఇదేనా నువ్వు నేర్చుకున్నది అని చెప్పేసి మన ఆత్మ ఏం చేస్తుంటుంది? మనల్ని ప్రశ్నిస్తుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు మనలో ఉండి ఆయన క్రియలు చేస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యులతో అంటాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడు, లేదా నేను చేసే పనుల నిమిత్తమైన తండ్రి ఉన్నాడని నమ్ముడు అని చెప్పేసి ఆయన చెప్తుండు. ఇప్పుడు ఈ పనులన్నీ నా సొంతంగా నేను చేస్తున్నాను, దేవుడే నాతో చేపిస్తున్నాడు. కాబట్టి నన్ను నమ్మకపోయినా ఈ పనులను చూసి ఆయన ఏ పనులు? కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, తర్వాత అన్ని స్వస్థతలు చేస్తున్నాడు. కనీసం ఆ కార్యాలను చూసి తండ్రి నేను ఒక్కటే అని నమ్మండి అని చెప్పేసి అని తన శిష్యులకు చెప్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని చూపించడం కోసము ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. తర్వాత 3వ అంశము, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని ధరించుకొని ఈ యొక్క భూలోకానికి రావడానికి 3వ కారణం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. 3వ అంశం ఏంది? నశించిన దానిని
రక్షించుట కొరకు. చూడండి ఎక్కడ రాయబడ్డది ఆ మాట, లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇక్కడ అపొస్తలుడైన లూకా గారు చెప్తున్న మాట ఏంది? ఏం చెప్తున్నాడు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు యేసు మనుష్య కుమారుడు ఈ భూలోకమునకు వచ్చను అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు భూలోకానికి వస్తుండు అని చెప్పిండు. కానీ ఇదే వచనము, ఇదే మాటను అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్పిండు చూడండి. ఇక్కడనేమో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని చెప్తుంది. కానీ అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రికకు ఏమని రాస్తున్నాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు, చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఏడికి వచ్చనని, లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే ఈ యొక్క వాక్యము ఇక్కడ మనుష్య కుమారుడు రూపంలో వచ్చను అనుంది. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నారంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అను నరుడు ఈ లోకానికి వచ్చెను. అంటే శరీరాన్ని ధరించుకొని ఈ యొక్క ప్రభువు 2023 సంవత్సరాలకు మన మధ్య నివసించుడు. దానికి ప్రధానమైన అంటే ఆధారం అర్థమైందా? అది నిజము అని నమ్మడానికి ఎవరు ప్రధానం అంటే నేనే. ఎవరైనా అపొస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే పౌలు దేవునితో ప్రత్యక్షంగా చూసిండు దేవుని. ఆయన వెలుగును చూసి ఏం చేసిండు? కళ్ళు పోగొట్టుకుండు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే, సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని చంపడానికి పోయి ఆ దర్శనం కలిగి ఏం చేసిండు? యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా హతసాక్షి అయినాడు. అందుకని ఏమన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ప్రధానుడను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే ఇంతకు మనము మరి నశించిపోతుంది ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా నశించిపోయేది ఏంటంటే మానవ జాతి నశించిపోతుంది. మానవ జాతికి ఎలా నశించిపోతుంది చెప్పండి? నశించిపోతుంది అంటే చనిపోయడం కాదు. ఎట్లా నశించిపోతుంది? మనము చేసే పాపాలు ఏంటివేంటివి? కంటి చూపు ద్వారా పాపం చేస్తున్నాం, నోటి ద్వారా పాపం చేస్తున్నాము, చెవుల ద్వారా పాపం చేస్తున్నాము, చేతుల ద్వారా చేస్తున్నాము, కాళ్ళ ద్వారా చేస్తున్నాము, హృదయం ద్వారా చేస్తున్నాము. తెలుసా ఇవన్నీ ఏంటో? శరీరాశ ఏంటివి? మన శరీర కార్యాలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాలు ఉంటాయి చూడండి. శరీర కార్యాలు ఏంటివేంటి ఉన్నాయి? 5వ అధ్యాయం 22వ వచనం చూడు. ఆత్మఫలం తర్వాత అయితే 19వ వచనం చూడండి. శరీరకారం స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఈ శరీర కార్యాలన్నీ మనం నెరవేరుస్తున్నాం. కంటితో మనం ఏదైనా చూసిందంటే దాన్ని ఇష్టపడుతున్నాం, అవునా? దానివల్ల మనం పాపం చేస్తున్నాం. అది ఇప్పుడు మన ఉదాహరణ, మన చేతిలో మొబైల్ ఉంది. మన చేతిలో మొబైల్ అయితే మొబైల్ తీయగానే మనం ఏం చేస్తాం? దేవుని పాటలు ఏందామని చూస్తామా? మనం చూస్తున్నా కానీ ఏదో ఒక అసభ్యకరమైన వీడియో వస్తుంది, రాగానే మనం ఏం చేస్తాము? అప్రయత్నంగానే దాని మీద ఏలు పెట్టి మనం ఓపెన్ చేస్తాం. అంటే అక్కడ దేవునితో పాపం చేసినట్టే. తర్వాత చేతులతోని మనం ఈ పని చేయొద్దు అన్నప్పుడు మనం పని చేస్తాం చేతులతోని. ఈ దారిలో నడవద్దురా నాయన, దారి మంచిది కాదు అని చెప్పేసి అంటే ఏం చేస్తాం? ఏం లేదు అదే దారిలో పోతా అని చెప్పేసి అని పోతాం. తర్వాత నాలుకతో ఏం మాట్లాడతాం? మన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం, ఫ్రెండ్స్తోని కానీ తర్వాత చుట్టుపక్కల వారితో. కొంతమంది గొడవ చేసిందంటే నోరు ఎలా పెడితే లాభాష వస్తుంది. విన్నారా లాభాష అంటే ఏందో? గలీజ్ మాటలు, బూత్ మాటలు అంటాం కదా. అంటే ఇటువంటివి చిన్న చిన్న పాపాలు లెక్కలోకి రావనుకుంటాం, కానీ ఈ పాపాలే మనల్ని ఏం చేస్తాడు? సర్వనాశనంలోకి తీసుకెళ్తుంది. అర్థమైందా? అందుకనే ఏం చేసినట్టే నశించిపోతున్న ఈ యొక్క మానవాళిని ఎక్కడ ఈ పాపాలను ద్వారా ఈ పాపాలన్నింటినీ క్షమించడం కోసము ఆయన
ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. అయితే ఇంకా దీని గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రికకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాము. 10వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కనుక. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రము ఏం చేసిందంటే మనిషి యొక్క పాపాలను తీసివేయలేదు. ఏంటిది? ధర్మశాస్త్రం మనిషి పాపాలను తీసేసిందా? తీసివేయలేదు. అందుకనే ఆ ధర్మశాస్త్రం అనేది ఏంటంటే ఛాయ, నీడ. ఛాయ అంటే అర్థమైంది నీడ. సైన్స్ పరిభాషలో మనకు అర్థమవుతుంది. ఛాయ అంటే ఏంటిది? నీడ. అంటే నీడ, ఆ నీడ నిజస్వరూపమా? కాదు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అనేది ఛాయ, ధర్మశాస్త్రం నిజస్వరూపమా? కాదు. ఎందుకు కాదు అంటే ధర్మశాస్త్రము పాపాలను తీసివేయలేదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపం తీసివేయాలంటే ఏం చేయమని చెప్తుంది? ఒక గొర్రెనో మేకనో బలియమని చెప్తుంది. కానీ అది ఆ నీడను కొట్టివేయాలి. అందుకని చూడండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే బలి వివిధమైన బలుల వాటిని తెచ్చువారికి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పాపం చేసి ఏం చేస్తున్నాము? దేవుని దగ్గరికి పోయి, దేవుడా నేను ఈరోజు పాపం చేసినా నన్ను క్షమించని చెప్పేసి ఒక గొర్రె పిల్లసుకపోయి అర్పించడం, ఇక నా పాపం పోయిందని బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినాక మరలా ఏం చేస్తాము? మళ్ళీ అదే పాపం చేస్తాం. సరే, ఆ పాపం చేయకుండా ఇంకో పాపం చేస్తాం ఏదో ఒకటి. అంటే ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క యాజకులు అర్పిస్తున్న బలి ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది. ఈడంగా బలి అర్పిస్తున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చి లైన్లో నిలబడి మళ్ళీ బలి అర్పిస్తున్నాడు. ఈ విధంగా చేసుకుంటూ పోయేసరికి ఏమవుతుంది? మనిషి పాపం పోతుందా? మనిషి మనసు మారుతుందా? మారడం లేదు. అందుకని అక్కడ ఏం చెప్తున్నంటే ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చిన వారికి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించడం మానదురు కదా. ఒకవేళ ఈ ఒకేసారి వీళ్ళు అర్పించినప్పుడు పాపం చేయకుండా ఇక మళ్ళీ దూరంగా ఉంటే మరలా బలి అర్పించగలుగుతారా? చెప్పండి, అర్పించగలుగుతారా? అర్పించలేరు. కాబట్టి అంటే పాపాలు క్షమించబడాలంటే ఒక్కటేసారి బలి అర్పణ జరగాలి. ఆ బలి అర్పణ జరగాలి అంటే ఎవరు రావాలి? భూలోకానికి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. అందుకనే అదే వచనాన్ని 3వ వచనంలో క్లియర్గా రాయి చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. ఈ సంవత్సరం అర్పించిన బలి మళ్ళీ వచ్చే సంవత్సరంకి వచ్చేసరికి మళ్ళీ అదే పాపాలు జ్ఞాపకం వచ్చి ఏం చేస్తున్నాయి? అవే జ్ఞాపకం వచ్చి మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ అదే పాపం చేస్తున్నాం. అందుకనే 4వ వచనంలో క్లియర్గా దేవుడు రాయించు చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసివేయుట, అంటే రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అర్థమైందా? మనం ఇంత బలి అర్పించినాం, ఆ బలి మన పాపం పోయింది అనుకుంటాం, మళ్ళీ అదే పాపం చేస్తున్నాం. కానీ ఈ యొక్క పాపము క్షమించబడాలి అంటే ఎడ్ల రక్తం పనికి రాదు, మేకల రక్తం పనికి రాదు, కోళ్ళ రక్తం పనికి రాదు. మరి ఎవరి రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధత అంటే ఎవరు? ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు, దేవుళ్ళుగా చెప్పుకొని తిరిగిన వాళ్ళందరూ పరిశుద్ధ రక్తమేనా? ఎవరిది పరిశుద్ధ రక్తం లేదు. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అందుకనే ఆయన ఏమన్నాడంటే భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. చూడండి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించుండు అని చెప్పేసి రాయబడ్డదాడా? ఏం రాయబడ్డదాడా? దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి బలులు అర్పిస్తారు కదా, ఈ బలులన్నిటికీ స్థానంలో నేనే బలిగా అర్పించబడతా అని చెప్పేసి నీ మాట చొప్పున, నీ చిత్తం చొప్పున జరిగించడానికి నేనే భూలోకానికి వెళ్తా అని చెప్పేసి దేవుడు ఏం చేసిందంటే ఈ యొక్క భూలోకానికి కన్యమర్య గర్భం ద్వారా ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. అంటే పాపములను
అంటే తీసివేయడం కోసము, నశించిన దానికి రక్షింపబడడం కోసము, అంటే రక్షించిపోతున్న యొక్క మానవాళిని రక్షించడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి రావడం జరిగింది. తర్వాత 4వ అంశం ఏంటంటే వాక్యము శరీరధారి అయి ఈ యొక్క భూలోకాల్లోకి అవతరించడానికి గల 4వ కారణం ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టడం కోసం ఆయన వచ్చిండు. 4వ అంశం ఏంటిది? తన ప్రాణాన్ని పెట్టడం. ఎవరైనా మన స్నేహితుల కోసం ప్రాణం పెడతామా? మన స్నేహితుల కోసం ప్రాణం పెట్టలేం, మన తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టలేం, మన బంధుమిత్రుల కోసం ప్రాణం పెట్టలేం. మరి ఎవరి కోసం ప్రాణం పెడతాం? చివరికి మన కోసం కూడా ప్రాణం పెట్టలేం. అందుకని దేవుడు ఒక మాట అంటే ఏంటంటే ఎవడైనాను తన ప్రాణము భద్రంగా కాపాడుకుంటే పోతుంది, నా నిమిత్తం తన ప్రాణం పెట్టువాడు దానిని కాపాడుకొను అంది. అంటే మనం ఎంతసేపు దేవుని నిమిత్తం ప్రాణం పెట్టాలి. అంటే భూలోకానికి యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే మన యొక్క పాపాలను క్షమించడం కోసము తన ప్రాణం పెట్టడానికి ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. అందుకని మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడ్డ, చదవండి ఏముందో అక్కడ. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, ఇక్కడ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి దేనికి వచ్చిందమ్మా? ఎవరి కోసం వచ్చిండు? ఆయన పరిచారం ఆయన రాజుగా పుట్టిన భూలోకంలో రాజుగా పుట్టకపోయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు? తన శిష్యుల యొక్క పాదాలు కడిగిండు. తన శిష్యులు భోజనాన్ని కూర్చున్నప్పుడు నడుముకు టవల్ కట్టుకొని ప్లేట్లో గిన్నెలో నీళ్లు పోసుకొని అందరి శిష్యుల పాదాలు కడిగిండు. అంటే ఆయన నేనే వచ్చి అందరితోనూ పొగిడించుకోవాలి, నేను సింహాసనం మీద కూర్చోవాలి, నేనే రాజును, అందరు నన్నే పొగడాలి. ఆ పొగడతల కోసం దేవుడు రాలే, మనలాంటి వారి కోసము ఆయన యొక్క తన స్థానాన్ని దిగజార్చుకొని రిక్తుడిగా తనను తాను తగ్గించుకొని ఈ యొక్క భూలోకంలోకి మన వద్దకు వచ్చిండు. అప్పుడు వచ్చి ఏం చేసిండు? తన శిష్యుల పాదాలు కడిగిండు. తర్వాత ఇంకేం చేసిండంటే ఆ శిష్యుల పాదాలు కడిగి తూడ్చిండు. చివరికి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును పట్టిస్తాడని తెలిసి కూడా ఏం చేసిండు? శత్రువుని సైతం క్షమించమనే, అంటే శత్రువుల పాదాలు కూడా కడగాలని మనకు సూచన చూపెట్టిండు దేవుడు. ఆయన చంపుతాడని తెలుసు, అయినా కానీ ఏం చేసిండు? ఆయన పాదాలు కడిగిండు. అంటే నేను ఈ యొక్క భూలోకానికి పరిచారం చేయించుకోవడం రాలే, మీకు పరిచారం చేయడానికి, నా ప్రాణాన్ని అర్పించడం కోసమే నేను యొక్క భూలోకానికి వచ్చినా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ఎందుకంటే తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినని చెప్పింది కదా, ఇది క్లియర్గా చెప్పింది చూడండి. చదవమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగుదును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. చూడండి, జీతగాని గురించి, సొంత దాని గురించి. ఇప్పుడు మన సొంత గొర్రెలు ఉన్నాయి, అవి ఎక్కడైనా తప్పిపోతే మనం ఏం చేస్తాం? వెంటనే దాని గురించి వెళ్తాం. అదే జీతగాడు అయితే దాన్ని ఎమ్మటి పోతాడా? ఒక్కటి పోతే పో, నాకేంది, ఇవన్నీ ఉన్నాయి చాలు అని చెప్పేసి అంటాడు. అంటే జీతగాడు జీతగాడే, గొర్రెల కాపరి గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరి ఏంటంటే ఆ తొడేలు వచ్చినప్పుడు దానికి ప్రాణాన్ని లెక్క చేయకుండా పోయి దాన్ని చంపి గొర్రెలను కాపాడుకుంటాడు. అదే జీతగాడైతే దాన్ని చూసి పారిపోతాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చిన. ఎక్కడ? 17వ వచనంలో చూడండి. 17వ వచనం చదవమ్మా. ఇదే అధ్యాయం 17వ వచనం.
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు చూడండి ఏం పెడుతున్నట్టు ఆయన, నేను మరలా దాన్ని అంటే నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, పెట్టడానికి నాకు అధికారం ఉంది. అంటే చావడానికి నేను సిద్ధంగానే ఉన్నా, మళ్ళీ తిరిగి నా ప్రాణం తెచ్చుకోనికి నేను సిద్ధంగానే ఉన్నా. చదవం. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునో నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. చూడండి, అంటే ఈ ఆజ్ఞ ఎవరి వలన వచ్చింది? తండ్రి వలననే పొందుకున్నాడు. ఏంటంటే నువ్వు ఈ భూలోకానికి వెళ్ళాలి, ప్రాణం పెట్టాలి, తిరిగి మళ్ళీ నువ్వు రావాలి. అంటే ఈ భూలోకంలో ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటి? తన ప్రాణాన్ని ఇవ్వడం కోసము ఆయన యొక్క భూలోకానికి రావడం జరిగింది. తర్వాత చివరి అంశం ఏంటంటే ఆయన ఈ యొక్క భూలోకానికి రావడానికి అంటే వాక్యము శరీరధారి అయి భూమి మీద అవతరించడం గల 5వ కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు వచ్చిండు ఆయన. దేని కొరకు వచ్చిండు? దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు. మొట్టమొదటిగానేమో ప్రవచనాన్ని నెరవేర్చిండు, తర్వాత తండ్రి అయిన దేవుని బయలుపరిచిండు, తర్వాత నశించిన దాన్ని వెతికి రక్షించిండు, తర్వాత తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిండు. చివరిది ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఒక భూలోకానికి వచ్చిండు. అందుకనే మన మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూడండి. ఆయన ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించినట్టు వెళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్ చెప్తున్న మాట చూడండి. ఏం చెప్తున్నా అక్కడ? ఇందు నిమిత్తమే కదా, ఆయన ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించినట్టు వెళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే కదా నేను ఈ యొక్క భూలోకంలో పుట్టినానని చెప్పిండు. అక్కడ దేవుడు ఏం చెప్పిండు? బయలుదేరి వచ్చి తిని అన్నాడు. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యం నుంచి ఆయన ఏం చేసినంటే బయలుదేరి ఈ యొక్క భూలోకానికి కన్యక గర్భం ద్వారా ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. దేనికి? సువార్త చేయడం కోసము. తండ్రి ఈ విధంగా ఉంటాడు, తండ్రి ఇటువంటి పనులు చేస్తాడు, తండ్రి ఈ కార్యాలు చేస్తాడు, ఈ కార్యాలు చేసితేనే ఆయన దేవుడు, ఆయన కుమారుని నేను అని చెప్పడం కోసము, ఆయన సువార్తను ప్రకటించడం కోసము ఈ యొక్క భూలోకానికి ఆయన రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించిండు చెప్పండి? ఎన్ని? కరెక్ట్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు జీవించిండు? 33.5. అంటే 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించిండు ఆయన. మరి 33.5 సంవత్సరాలు ఆయన సేవ చేసిన సంవత్సరాలన్నీ 3.5 సంవత్సరాలు. అంటే ఆయన 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? కొంతమంది ఏమో కొన్ని రకాల మాటలు మాట్లాడతారు. ఆయన భారతదేశానికి వచ్చిందంట, ఏవేవో నేర్చుకొని పోయిందంట అంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తన వాడుక చొప్పున అంటే ఎప్పుడు అంటే ఆయన రోజు అలవాటు ప్రకారం ఏంటంటే ధర్మశాస్త్రం మన దేవాలయంలో వెళ్ళాలి, ధర్మశాస్త్రం చదవాలి, రావాలి, ఈ పనులు చేసిండు. తర్వాత తండ్రి వద్ద ఉండి తన తండ్రి పనులు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే ఇంకా దేవుడు నీ సమయం వచ్చిందంటే దేవుడు ఏం చేసిందంటే నీ సమయం అనుకూలం, నీకు సమయం వచ్చింది, నువ్వు రా అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఏంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే ఏమైంది? ఈయన ఏం చేసిండు? 30 సంవత్సరాలు తండ్రి వద్ద కాలం గడిపిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలు ఏం చేసిండు? తన సేవ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ 3.5 సంవత్సరంలో ఈ భూలోకంలో రాయడానికి సరిపోనన్ని అద్భుత కార్యాలు చేసి శిలువ మరణం పొంది మన పాపాల నిమిత్తము రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఆరోహణమై వెళ్ళిపోయి తిరిగి మరలా 2వసారి మన వద్దకు రాబోతున్నాడు. ఆ 3.5 సంవత్సరాల సేవ ఏంటంటే ప్రపంచాన్ని మార్చివేసేసింది. మనం కూడా అందుకనే దేవుడు మనకు ఒక మాట ఇచ్చిపోయింది. ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదే మీకు ఇస్తున్న
విధి. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు మనం సువార్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం సువార్తను ప్రకటించాలని దేవుడు ఏం చేస్తుండో మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమెన్. మళ్ళొక్కసారి యొక్క అంశాలు జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాము.